లోకేష్ ఏదో వేగ్గా తెలివి తక్కువగా చెప్పాడు, మా నాన్నే ముఖ్యమంత్రి, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు అని అనుకోవడం అంత అమాయకత్వం లేదు. లోకేష్ పరిపక్వమైన నాయకుడు. పాదయాత్ర తన ప్లానింగే, పక్కా స్కెచ్తోనే వచ్చారు. చంద్రబాబు తర్వాత వారసుడు తనేనన్నటువంటి విషయాన్ని తేల్చి చెబుతా జనం చేత అవుననిపిస్తా సాగారు. 3132 కిలోమీటర్ల పాదయాత్ర వెనకాలన్న ఉద్దేశం తెలుగుదేశం పార్టీ వారసుడు, అట్లాగే భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి తనేనన్నటువంటి సంకేతం. అట్లాంటి లోకేష్ పవన్ కళ్యాణ్ ఎదగడాన్ని అంగీకరిస్తాడు, పవన్ కళ్యాణ్ తోడు ఆకాంక్షిస్తాడు, అన్నగా అండగా ఉండాలని కోరుకుంటాడు తప్పించి తానే ముఖ్యమంత్రి కావాలని కోరుకోడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానీయకుండా తన తండ్రినే అడ్డు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పేరు చెప్పినంత వరకు పవన్ కళ్యాణ్కి అక్కడ కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నోట్లో నుంచినే వచ్చింది, అనుభవం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి, అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు అని. అనుభవం ఉన్న చంద్రబాబు 5 ఏళ్ళు ఏం చేశాడు అన్నటువంటి దానితో ప్రజలు ఇచ్చిన తీర్పు కంటే కూడా ప్రజలు పొరపడ్డారు అని ప్రజల్నే నమ్మిస్తున్నటువంటి వేళ పక్కాగా భవిష్యత్ 5 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉంటే, చంద్రబాబే సీఎంగా ఉంటే ఇక పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత తాము బలపడిపోయి ఆ తర్వాత జనసేనను పక్కన పెట్టచ్చు అన్నటువంటి ఒక స్ట్రాటజిక్ ఎత్తుగడలో భాగంగానే మాట్లాడారు తప్పించి వేగ్గా కాదు.